హాయ్ అండి అందరికీ, నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం కాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని 50 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసేసుకోవాలి. దాని తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, జీలకర్రని లైట్గా ఫ్రై చేసి వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం, ముందుగా నానబెట్టిన జీడిపప్పుల్ని కూడా వాటర్తో సహా వేసేసుకోవాలి. మూత పెట్టేసేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దాల్చిన చెక్క, జీలకర్ర, యాలుక్కాయలు, లవంగాలు కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకొని 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఉల్లిపాయలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొన్ని జీడిపప్పులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే విధంగా 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసేసుకొని చికెన్లోని వాటర్ అంతా పోయే విధంగా కుక్ చేసుకోవాలి. ఇలాగా చికెన్లోని వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడాను వేసేసుకోవాలి. 2 మినిట్స్ అలాగా పచ్చివాసన పోయే విధంగా ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కూర అంతాను బాగా కలుపుకోవాలి. దాని తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని వేసుకున్న తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. కూర అంతా కూడాను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక కారం అవసరం లేదు, ఈ కారమే సరిపోతుంది. దాని తర్వాత ఒక టీ గ్లాస్ మైన వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేసుకొని కూర బాగా దగ్గరకు అయ్యే విధంగా ముక్క బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే విధంగా 15 to 20 మినిట్స్ బాగా కూర అంతా కూడాను ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలి ముక్కంతా బాగా ఉడకనివ్వాలి. దాని తర్వాత పైన కొత్తిమీర, పుదీనాను వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీ, రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.